హలో ఆల్, వెల్కమ్ టు IACE. సో ఈరోజు మనకి SSC CGL ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనకి స్టూడెంట్స్ కావచ్చు, మిగతా సోర్సెస్ కావచ్చు, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు షిఫ్ట్ 1కి సంబంధించి సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, రిలేటెడ్ కాన్సెప్ట్ ఏదైనా కవర్ చేయగలిగితే అది కూడా ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి తపతి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ 2 టైప్స్లో ఫామ్ అయి ఉండొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి తపతి రివర్ ఆరిజినేటెడ్ ఇన్ స్టేట్ అని అడిగారు అనుకోండి, ఆన్సర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా తపతి రివర్ అనేది ఏ మౌంటైన్స్ దగ్గర ఫ్లో అవుతుంది అని అడిగారు అనుకోండి, ద తపతి రివర్ మెయిన్లీ ఫ్లోస్ ఇన్ దట్ సాత్పురా మౌంటైన్. మనకి మధ్యప్రదేశ్లో వింధ్య సాత్పురా మౌంటైన్స్ ఉన్నాయి కదా, సో ఈ వింధ్య సాత్పురా మౌంటైన్స్లో సాత్పురా మౌంటైన్ దగ్గర మనకి ఫ్లో అయినట్టుగా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో మేబీ ఈ ఓరియంటేషన్స్లో ఏమన్నా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే సోర్సెస్ ప్రకారం జియోగ్రఫీ క్వశ్చన్ రివర్స్ మీద వచ్చినట్టుగా అది కూడా తపతి రివర్ అని చెప్పేసి మనకి సోర్సెస్ ఉన్నాయి. మేబీ క్వశ్చన్ కానీ ఆన్సర్ ఫ్రేమింగ్ కానీ ఇలా ఉండొచ్చు అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కొంచెం మనం బెనిఫిట్ పొందడానికి అని చెప్పేసి ఒకసారి రివైజ్ చేసుకోండి ఈ ఓరియంటేషన్లో ఉన్నవి. ఈవెన్ మనకి వింధ్య సాత్పురాల మధ్య భారతదేశంలో ప్రవహించే ఒకే ఒక్క నది ఏది అంటే నర్మదా నది. ద నర్మదా రివర్ ఈస్ ద ఓన్లీ వన్ రివర్ విచ్ ఫ్లోస్ బిట్వీన్ ద వింధ్య అండ్ యాజ్ వెల్ యాజ్ అ సాత్పురా. అండ్ నర్మదా రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ గా పిలవడం జరుగుతుంది. ఈవెన్ మార్బుల్ రివర్ ఆఫ్ ఇండియాగా కూడా నర్మదా రివర్ ని పిలవడం జరుగుతుంది. నర్మదా రివర్ మీద మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ద సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ నర్మదా రివర్ గా చెప్పొచ్చు అనమాట, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ని కూడా రిపీట్ చేసుకోండి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాట్యూ ఏదైతే ఉందో సో దానిని స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సర్దార్ అనే బిరుదునిచ్చింది ఎవరు అంటే గాంధీ గారు అనమాట. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ సత్యాగ్రహంతో మనకి మెయిన్గా ఇంటర్లింక్ అయి ఉన్నారంటే బర్దోలి సత్యాగ్రహ. షార్ట్ టైంలో జస్ట్ ఒకసారి రివైజ్ చేసి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికి మేబీ మోస్ట్ పాపులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఉన్నది కావేరీ రివర్ అనమాట. సో కావేరీ రివర్ ఆరిజినేటెడ్ ఇన్ అని అడిగారు అనుకోండి, సో కావేరీ రివర్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే కర్ణాటకలో ఆరిజినేట్ అయింది. లేదా కావేరీ రివర్ ఫ్లోస్ ఇన్ విత్ స్టేట్స్ ఇన్ ఇండియా. కావేరీ నది ఏ రాష్ట్రాలలో మనకి ఫ్లో అవుతుంది, ఏ రాష్ట్రాలలో ఫ్లో అవ్వదు, ఇలాంటివి అడుగుతారు. కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు ఏరియాలో కావేరీ రివర్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే కర్ణాటక యాజ్ వెల్ as తమిళనాడు ఉన్నాయి చూసారా, ఈ రెండింటికి మధ్య కావేరీ నదికి సంబంధించి డిస్ప్యూటరీ అనేది నడుస్తుంది. కేరళకి కావేరీ నదికి డిస్ప్యూటరీకి సంబంధమే లేదనమాట. అలాగే కావేరీ రివర్ మీద మనకి శివ సముద్రం వాటర్ ఫాల్స్ అనేది ఉంది. శివ సముద్రం వాటర్ ఫాల్స్ ఎక్కడుందంటే దట్ ఈజ్ ఇన్ కర్ణాటక ఏరియాలో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే మేబీ లోకల్ రివర్స్ అడిగితే ఏం చేస్తారు అంటే మనకి మాందవి అనే ఒక నది ఉంది, మాందవి రివర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జువారీ రివర్ ఈస్ దేర్. దిస్ బోత్ రివర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ గోవా ఏరియాగా చెప్పొచ్చు అనమాట. ఇడుక్కి, పెరియార్ ఇలాంటివి ఆరిజిన్ కానీ ప్లేసెస్ కానీ ఇలాంటివి ఏమి అడిగినా సరే మీరు ఆన్సర్ కేరళగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పులికాట్ లేక్ అంటాం, ఇది ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో ఉంది. సో అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ గోదావరి ఉంది చూసారా, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం. ఒకవేళ దక్షిణ భారతదేశం నేమ్ యూస్ చేయకపోతే, సౌత్ ఇండియా నేమ్ యూస్ చేయకపోతే పెనిన్సులార్ అనే నేమ్ని యూస్ చేస్తారు. పెనిన్సులార్ ప్లాట్యూలో ద లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇస్ గోదావరి అండ్ సెకండ్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇస్ నథింగ్ బట్ కావేరీ రివర్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అండ్ గోదావరి సెకండ్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్గా కృష్ణా రివర్ని చెప్పొచ్చు. గోదావరి, కృష్ణా రివర్ బోత్ ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్స్ అని అడిగితే వెస్టర్న్ ఘాట్స్ దగ్గరే. అది కూడా మనకి విచ్ స్టేట్ అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్ర. గోదావరి, కృష్ణా మహారాష్ట్రలో, కావేరీ కర్ణాటకలో. ఈవెన్ వీ హ్యావ్ అ వన్ మోర్ రివర్ దట్ ఈస్ నథింగ్ బట్ మహానదిగా చెప్పడం జరుగుతుంది. మహానది ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏరియా, దండకారణ్య ప్లాట్యూ దగ్గర. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఒడిస్సా రాష్ట్రంలోకి వస్తుంది, అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తుంది. మహానది మీద ఇండియాస్ లాంగెస్ట్ డ్యామ్ ఉంది, దాని పేరు హీరాకుడ్. ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే, బట్ దీన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ రివర్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ ఒకసారి మౌంటైన్స్ చూసుకోండి. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా కాంచన్జంగ్ ఇన్ సిక్కిం. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఒక్కసారి రిపీట్ చేసుకోండి. అలాగే కొన్ని ట్రిబ్యూటరీస్ అనమాట. గంగాకి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేటప్పటికి యమున. సో యమునాకి ట్రిబ్యూటరీస్గా KBC, చంబల్, బెట్వా, కేన్. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు.
సో నెక్స్ట్ మనకి పాలిటీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయనని మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా చెప్పొచ్చు. సో అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది జీకే ఓరియంటెడ్గా తీసుకోవచ్చు, పాలిటీ ఓరియంటెడ్గా కూడా తీసుకోవచ్చు దీన్ని. సో పాలిటీ ఓరియంటెడ్గా తీసుకుంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా అంబేద్కర్ ఉన్నారు. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది చూసారా, సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి కూడా మనకి చైర్పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరో అని అడిగారు, లేదా ప్రెసిడెంట్ ఎవరో అని అడిగారు అనుకోండి, బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఈయనే భారతదేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పొచ్చు అనమాట. అలాగే వైస్ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీగా హెచ్ఎన్ ముఖర్జీ అనే పర్సన్ ఉన్నారు. అలాగే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించి అడ్వైజర్గా బిఎన్ రావ్ అనే పర్సన్ ఉన్నారు. సో ఆయన గుర్తుపెట్టుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ యొక్క సింబల్ అలాగే ఇండియన్ హెరిటేజ్ యానిమల్ కూడా మనకి ఎలిఫెంట్గా ఉందన్నమాట. ఎలిఫెంట్ ఈజ్ అ కాన్స్టిట్యూషన్ సింబల్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే ఈ ఇండియన్ హెరిటేజ్ యానిమల్ అంటున్నామో అది కూడా ఇదే. సో రీసెంట్గా ఎలిఫెంట్కి సంబంధించి చాలా న్యూస్ మనకి వార్తల్లో ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, రీసెంట్గా ఈ రోబో ఎలిఫెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ స్టేట్ టెంపుల్లో స్టార్ట్ చేశారంటే కేరళ. అలాగే ఎలిఫెంట్కి సంబంధించిన డే ఏది అంటే August 12th. సో August 12th ఎలిఫెంట్ డే అనేది మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా కొంత ఇన్ఫర్మేషన్. అలాగే కాన్స్టిట్యూషన్ని రాయడానికి పట్టిన టైం ఎంత అని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 years 11 months 18 days అనేది కాన్స్టిట్యూషన్ని కంప్లీట్ చేయడానికి పట్టినట్టుగా చెప్పొచ్చు. అలాగే 1949లో November 26th మనకి కాన్స్టిట్యూషన్ రాయడం కంప్లీట్ అయిపోయింది. అందుకే November 26th కాన్స్టిట్యూషన్ డే కింద మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ని రాసింది ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరో అని అడిగితే ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్ అనే పర్సన్ కాన్స్టిట్యూషన్ని తన హ్యాండ్ రైటింగ్తో రాయడం జరిగింది. అలాగే దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే మనకి నందాలాల్ బోస్. ఇట్ ఈస్ డిజైన్ బై దట్ నందాలాల్ బోస్గా చెప్పొచ్చు. మేబీ ఇక్కడ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అడిగారు కాబట్టి సో ఫస్ట్లో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ ఇది. సో దీన్ని పాలిటీ పరంగా చూస్తే అలాగే ఆర్టికల్ 32 ఉంటుంది చూసారా. సో ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ప్లెయిన్ ఆర్టికల్ 32 ఈజ్ అ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా చెప్పడం జరిగింది అనమాట. ఆర్టికల్ 32లో మనకి ఏముంటాయంటే రిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సుప్రీం కోర్టుకి రిట్స్ ని ఏ ఆర్టికల్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చండి, ఆర్టికల్ 32. అదే కనుక హైకోర్టు ద్వారా అప్రోచ్ అవ్వాలి అనుకోండి, ఆర్టికల్ 226 అనేది ఉంటుంది. సో దాని ద్వారా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కొంత ఇన్ఫర్మేషన్. అయితే మనకి జీకే ఓరియంటెడ్లో ఇస్తే ఏం చేయాలి? సో జీకే ఓరియంటెడ్లో ఫాదర్ ఆఫ్ మిసైల్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు చంద్రయాన్, శుక్రయాన్, గగనయాన్ సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ముందర కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్గా మనం అబ్దుల్ కలాం సార్ని చెప్తాం. అలాగే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా అబ్దుల్ కలాం సార్ని చెప్పడం జరుగుతుంది. అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది ఎక్కడుంది అంటే ఒడిస్సాలో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే మనకి మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని చెప్తారు, టెస్సీ థామస్ ఎవరైతే ఉన్నారో ఈమెని మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియాగా ఎంఎస్ స్వామినాథన్ గారిని చెప్పడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా ఆడమ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గా ఆడమ్ స్మిత్ గారిని చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా విక్రమ్ సారాభాయ్ సార్. సో విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. ఫాదర్ ఆఫ్ ఎటామిక్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా హోమీ జహంగీర్ బాబా ఎవరైతే ఉన్నారో సో ఆయనని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ గా ఎవరు ఉన్నారని అడిగితే సో సోమనాథన్ అనే పర్సన్ మనకి ఇస్రో యొక్క చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి చంద్రయాన్ 3 అనేది జరుగుతుంది కదా, చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 మీద కూడా కొన్ని క్వశ్చన్స్ పడచ్చు. సో ఆ ఒక్కసారి రివైజ్ చేసుకోండి అంతే. చంద్రయాన్ 2లో మనకి రోవర్ అండ్ ల్యాండర్ యూస్ చేశారు. వాటి పేర్లు వచ్చేటప్పటికి ప్రజ్ఞ అనేది ఒకటి, అలాగే విక్రమ్ అనేది ఇంకొకటిగా చెప్పొచ్చు అనమాట. సో ఇలా కొన్ని ఫాదర్ అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్ ఇన్ ఇండియా పాణిని అనే పర్సన్ ని చెప్తాం. పాణిని ఏ బుక్ రాశారు అంటే అష్టాధ్యాయిని అనే బుక్ ని రాశారు.
అండ్ మీకు తెలుసు నాకు తెలుసు, సో మనకి ఎగ్జామ్ని ప్రిడిక్ట్ చేయలేం, క్వశ్చన్స్ని కూడా ప్రిడిక్ట్ చేయలేం. జస్ట్ ఒక బేస్ సపోర్ట్ కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఇన్ డెప్త్ గనక వెళ్తే ఇవి మీకు మేబీ యూజ్ అవ్వచ్చు. ఒక్కసారి జస్ట్ చూసుకోండి అంతే. ఫాదర్ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి ఐన్స్టీన్ని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్ అని చెప్పి ఇండియాలో అయితే మనకి లాల్జీ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. ఇండియాలో లాల్జీ సింగ్ అనే పర్సన్. అదే గనక నార్మల్గా అయితే జాన్ జెఫ్రీస్ అనే పర్సన్ అనమాట. నెక్స్ట్ వన్, కామిక్ బుక్స్ కి సంబంధించి ఇండియాలో ఫాదర్ ఆఫ్ కామిక్ బుక్స్ అని చెప్పేసి అనంత్ పై అనే పర్సన్ ని పిలుస్తాం. అదే కనుక నార్మల్గా అయితే ప్రపంచంలో స్టాన్లీ అనే పర్సన్ని, మార్వెల్ కామిక్ బుక్స్ కి ఈయన ఫేమస్ అంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా మీకు ఆల్రెడీ తెలుసు, పాల్కే ఎవరైతే ఉన్నారో దాదాసాహెబ్ పాల్కే ఆయనని. అలాగే నెక్స్ట్ హైడ్రోజన్ బాంబ్ ఉంది చూసారా, సో దీనికి ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ అని ఎడ్వర్డ్ టెల్లర్ అనే పర్సన్ ని పిలుస్తారు. అలాగే మనకి గ్రీన్ రివల్యూషన్ MS స్వామినాథన్. మరి క్వశ్చన్ ని చేంజ్ చేయాలి అనుకుంటే ఫాదర్ ఆఫ్ బ్లూ రివల్యూషన్ అని అడగచ్చు. దానికి హీరాలాల్ చౌదరి అనే పర్సన్ ఉన్నారు. మీకు చిప్కో మూమెంట్ గుర్తుంటుంది కదా, చిప్కో మూమెంట్ సుందర్లాల్ బహుగుణ అనే పర్సన్. నర్మదా బచావో మేధో పాట్కర్ అనే పర్సన్. అలాగే బిష్ణోయి మూమెంట్ అని చెప్పేసి ఉంది అమృతాదేవి. గ్రీన్ రివల్యూషన్ వచ్చేటప్పటికి MS స్వామినాథన్. బ్లూ రివల్యూషన్ వచ్చేటప్పటికి హీరాలాల్ చౌదరి. మిల్క్ రివల్యూషన్ లేదా వైట్ రివల్యూషన్ వచ్చేటప్పటికి వెర్గీస్ కురియన్ అనే పర్సన్. వెర్గీస్ కురియన్ ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అదే రాజేంద్ర గారిని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. అండ్ రేడియో సైన్స్, ఫాదర్ ఆఫ్ రేడియో సైన్స్ అని చెప్పేసి JC బోస్ గారిని పిలుస్తారనమాట, జగదీష్ చంద్ర బోస్ గారిని. అలాగే సివిల్ ఏవియేషన్ కి ఫాదర్ గా JRD టాటా. సో ఇప్పుడు ఈయన ప్రజెంట్ మనకి పాపులర్ లో ఉన్నారు, ఎయిర్లైన్స్ కి సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ. సో సివిల్ ఏవియేషన్ కి వచ్చేటప్పటికి JRD టాటా. సో కొంచెం జోనర్ మార్చి అడిగితే, అంటే ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని అడిగారు అనుకోండి, జేమ్స్ రెనల్ అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీగా ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగారు అనుకోండి, జాన్ మెకత్తే అనే పర్సన్. ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్ అని అడిగారు అనుకోండి, మార్టిన్ కూపర్. ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అని అడిగారు అనుకోండి, సో మనకి R మిశ్రా అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీగా ఉన్నారు. సో ఇవి మనం వెంటనే సెర్చ్ చేసుకోలేము, గుర్తుపెట్టుకోలేము అన్ని, కాబట్టి బల్క్ లో అట్లీస్ట్ కొన్ని వాటిని గుర్తుపెట్టుకుంటే అక్కడ మీరు ఆప్షన్స్ ని ఫేస్ చేసినప్పుడు ట్యాకిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది పాలిటీ, మేబీ GK ఇలాంటి ఫ్యాక్ట్స్ నుంచి కూడా ఇచ్చి ఉండొచ్చు ఈ క్వశ్చన్ ని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ రిప్రజెంట్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అడిగారు. సో ఆల్రెడీ ఇలాంటి ఆర్టికల్స్ మీరు చదివి ఉంటారు కాబట్టి, మోస్ట్ పాపులర్ ఆర్టికల్స్ కాబట్టి ఆన్సర్ ఈజీగా పడతారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 44 లో మనకి ఇది లొకేట్ అయి ఉందన్నమాట. సో ఆన్సర్ ఆర్టికల్ 44 అనేది అవుతుంది. సో దీన్ని కూడా మనం నెక్స్ట్ ఇదే ఇస్తారా, దీని రిలేటెడ్ తెలియదు కాబట్టి దీని ఇన్ఫర్మేషన్ లాంటిది ఒకసారి చూద్దాం, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా, ఆదేశిక సూత్రాలు. సో దీంట్లో లొకేట్ అయింది. ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఏ పార్ట్ లో ఉంటుంది అని అడిగారు అనుకోండి, సో Part 4 ఏదైతే ఉందో, సో దీంట్లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ కంటే 36 to 51 మధ్యలో మనకి ఇవి లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా మాక్సిమం అడగచ్చు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఫస్ట్ అమలు చేసిన స్టేట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గోవా. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేటప్పటికి మనకి Part 3 లో లొకేట్ అయి ఉంటాయి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ Part 4. ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి ఉంటాయి, ఇవి మనకి Part 4A ఏదైతే ఉందో సో దాంట్లో లొకేట్ అయి ఉంటాయి. అలాగే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మొదట్లో 10 ఉండేవి, ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయన్నమాట. ఇవి ఓవరాల్గా మీరు ఇక్కడ ఈ ఇంటర్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. 11th ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంటుంది చూసారా. సో మనకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఖచ్చితంగా విద్య అనేది అవసరం అనే ఆర్టికల్ని అనే ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని 11th ఫండమెంటల్ డ్యూటీగా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఆర్టికల్ 51A ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి ఏదైతే సైంటిఫిక్ టెంపర్ ఉంటుందో దాన్ని కాపాడాలి, నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉంటాయి. ఈ 11th యాడ్ చేయడానికి కారణం ఎవరు అంటే స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసింది. ఈ స్వరణ్ సింగ్ కమిటీ వల్ల దీన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్, DPSP వీటి నుంచి కూడా సెపరేట్ ఆర్టికల్స్ అడగచ్చు. ఆర్టికల్ 32 సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా రిట్స్ కి సంబంధించింది. దీన్ని ఎవరు చెప్పారు అంటే డాక్టర్ BR అంబేద్కర్ గారు అలా చెప్పడం జరిగింది. 44 యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించింది. ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్ గా 10 ఉండేవి, ఇప్పుడు మనకి 11 రావడం జరిగింది. లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే క్వశ్చన్స్ ఎలా అడగచ్చు,
ఆర్టికల్ 38 ఉంది చూసారా, ఆర్టికల్ 38 అనేది మనకి వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ కి సంబంధించింది అది కానీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి క్వశ్చన్ లో మనకి కామన్ గా ఉన్నది 39A అన్నమాట, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. సో మనకి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా న్యాయ సలహాల్ని అందించడం, లేకపోతే న్యాయ సహాయాన్ని అందించడం, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అనేది 39A లొకేట్ అయి ఉంది. ఆర్టికల్ 40 ఉంటుంది చూసారా, సో 40 అనేది మనకి మెయిన్గా ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, సో వాటికి సంబంధించింది ఆర్టికల్ 40. అలాగే ఆర్టికల్ 41 సెక్యూర్ సిటిజన్స్ అన్నమాట. నెక్స్ట్ 43 అనేది కాటేజ్ ఇండస్ట్రీస్, రూరల్ ఏరియాస్లో కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం, కార్పొరేషన్స్ లాంటి వాటిని డెవలప్ చేయడం, అవి ఆర్టికల్ 43. 47 వచ్చేటప్పటికి ఆల్కహాల్ లాంటివి, డ్రగ్స్ లాంటివి కంట్రోల్ చేయడం, ప్రొహిబిట్ ఇంటాక్సిక్స్ అనేది, కౌస్ లెటర్, సో మనకి గోవధ లాంటివి నిషేధించడం, ఆర్టికల్ 48 అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 48 గుర్తుపెట్టుకోవాలి, కౌస్ లెటర్ని బ్యాన్ చేయడం, కౌస్ లెటర్ని కంట్రోల్ చేయడం 48. నెక్స్ట్ వచ్చేటప్పటికి 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అనేది ఒకటి. నెక్స్ట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆర్టికల్ 43, డిపిఎస్పిలో మ్యాక్సిమం స్కోప్ ఉన్న ఆర్టికల్స్ ఇవి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 49 ఉంది చూసారా, సో 49లో మాన్యుమెంట్స్ని కాపాడడం, మన దేశం యొక్క మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడం అనమాట. దాంతోపాటుగా మనకి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 40 ఉన్నాయి భారతదేశానికి సంబంధించి. మన మాన్యుమెంట్స్ని కాపాడడం అనేది ఆర్టికల్ 49లో ఉంది. ఈ రెండు క్వశ్చన్స్ని ఇక్కడ కవర్ చేయొచ్చు. ఆర్టికల్ 50 ఉంది చూసారా, ఇందులో మనకి సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, సో ఎగ్జిక్యూటివ్ని జ్యుడిషియరీని మనకి వేరు చేసే ఆర్టికల్ ఏది అంటే 50. ఇంటర్నేషనల్ పీస్ని కాపాడడం, అంతర్జాతీయ శాంతిని కాపాడడం ఆర్టికల్ 51లో ఉంది. సో ఇవి డిపిఎస్పి నుంచి మినిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఆర్టికల్స్ అనమాట. అలాగే ఇక్కడ దీని రిలేటెడ్గా కూడా చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14లో మీకు మెన్షన్ చేయబడి ఉంటుంది. 14 నుంచి మెయిన్గా మనకి 18 మధ్యలో రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించి ఉంటే, ఆ రైట్ టు ఈక్వాలిటీలో కొన్ని చూసుకోండి. అన్టచబిలిటీ, అంటరానితనం అనేది ఆర్టికల్ 17లో మెన్షన్ చేయబడి ఉంటుంది. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్ అని ఉంటుంది ఆర్టికల్ 18లో, అది మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరిని కూడా ఇండియాలో డిస్క్రిమినేట్ చేయకూడదు, బై బర్త్, బై రేస్, బై జెండర్, సో ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు, ఆర్టికల్ 15లో అది మెన్షన్ చేసి ఉంటుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మనకి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఆర్టికల్ 16లో అది ఉంటుంది. ఈక్వల్ లా అనేది, లా అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది కూడా ఆర్టికల్ 14లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఇలాంటివి కానీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21లో లొకేట్ అయి ఉంటుంది. 21Aలో రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ 23, 24లో లొకేట్ అయి ఉంటాయి. సో ఒకసారి అవి చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మైనారిటీలకి సంబంధించి మనకి 28, 29, 30 ఈ ఆర్టికల్స్లో కనిపిస్తాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఆర్టికల్ 25, 26, 27, 28, సో ఈ ఆర్టికల్లో కనిపిస్తూ ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొహిబిషన్ ఫ్రమ్ దట్ ఎక్స్ప్లోరేషన్, ఏదైతే మనకి ఈ చైల్డ్ లేబర్కి సంబంధించి ప్రొహిబిషన్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ప్రొహిబిషన్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రొహిబిషన్ ఏమో ఆర్టికల్ 23, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ 24లో లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. సో అలాగే రిట్స్ ఉన్నాయి చూసారా, ఆ రిట్స్లో హెబియస్ కార్పస్ అని చెప్పేసి ఉంటుంది, మ్యాండమస్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యో వారెంటో అని చెప్పేసి ఉంటుంది. సో ఒక్కసారి ప్రొహిబిషన్, సెరిషరీ, సో ఇందులో ఏది రిట్ కాదు, ఏది ఏంటి అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి బయాలజీ రిలేటెడ్గా వచ్చింది. గ్రీన్ కలర్ ఇన్ ప్లాంట్స్ బికాస్ ఆఫ్, సో జనరల్గా ఈ క్వశ్చన్ పెట్టే క్వశ్చనే, రిలేటబుల్ క్వశ్చన్ కూడా. క్లోరోఫిల్ ఏదైతే ఉంటుందో, సో దానివల్ల మనకి ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మొక్కలు, అవి మనకి ఆకుపచ్చగా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. సో దానికి సంబంధించిన క్వశ్చన్. ఇంకా మనకి బయాలజీలో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ప్లాంట్స్ నుంచి, ప్లాంట్ సెల్స్ నుంచి, సో మనకి మొక్కలు, వాటి యొక్క కణ విభజన, వాటికి సంబంధించి కూడా ఉన్నాయి. అందులో జనరల్గా మనం ఇక్కడ రిపీట్ చేసుకునేది, కొన్ని ప్లాంట్స్ కంట సీడ్స్ ఉంటాయి కానీ ఫ్లవర్స్ అనేవి జనరల్గా ఉండవు. అలాంటి ప్లాంట్స్ని ఏమంటారు అని చెప్పేసి అంటారంటే జెమినోస్పర్మ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కానీ, లేకపోతే ప్లాంట్స్ రీప్రొడ్యూసింగ్ బై స్పోర్స్ ఆర్ గ్రూప్డ్ అండర్, సో మనకి మొక్కలు ఏవైతే ఉంటాయో, సో అవి ఒక స్పోర్ట్స్ లాగా మనకి రీప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమని పిలుస్తారు,
థలోఫైట్స్ అని చెప్పేసి పిలుస్తారంట. అలాగే నెక్స్ట్ డబుల్ ఫర్టిలైజేషన్ అనేది జనరల్గా ఎలాంటి సిస్టంలో కనిపిస్తుంది అంటే ఆల్గే మీద కూడా క్వశ్చన్స్ వచ్చినట్టుగా మనకి సోర్సెస్ ఉన్నాయి. సో మేబీ ఎలాంటి క్వశ్చన్ అనేది పర్టికులర్గా చెప్పలేకపోవచ్చు కాబట్టి సో దాని మీద వచ్చే క్వశ్చన్స్ని కూడా కొంచెం కవర్ చేయడం బెటర్. డబుల్ ఫర్టిలైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గేగా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్ ఈ బయాలజీలో ప్లాంట్స్ రిలేటెడ్ మీద, ఫస్ట్ ప్లాంట్ టు ఇన్హాబిటేటెడ్ ఇన్ ద ల్యాండ్, సో దాన్ని బ్రయోఫైటాగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ప్లాంట్ ఇది సీడ్లెస్ ప్లాంట్ గా కూడా దీన్ని చెప్తారనమాట. అలాగే నెక్స్ట్ అగార్ ఈజ్ కమర్షియల్లీ అబ్టైన్డ్ ఫ్రమ్ రెడ్ ఆల్గే. సో మనకి డబుల్ ఫర్టిలైజేషన్ ఉన్నది ఆల్గే అనమాట. ఈ రెడ్ ఆల్గే ఏదైతే ఉంటుందో, ఆల్గేలో డివిజన్స్ ఉంటాయి, బ్లూ ఆల్గే, రెడ్ ఆల్గే ఇలా. సో ఈ రెడ్ ఆల్గే ఏదైతే ఉందో దీని నుంచి వచ్చేది ఏది అంటే మనకి అగార్ గా చెప్పొచ్చు. సో అగార్ జనరల్ గా హెట్రోజీనియస్ మిక్స్చర్ లో దొరుకుతుందంట. నెక్స్ట్ కనుక చూసుకుంటే బ్యాక్టీరియా అనేది ఫుడ్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు వితౌట్ సన్లైట్, ఇప్పుడు ప్లాంట్స్ కి కానీ మిగతా వాటికి కానీ తమ యొక్క సిస్టమ్ కోసం ఫుడ్ కోసం మనకి సన్లైట్ అనేది అవసరం. బట్ బ్యాక్టీరియా అనేది వితౌట్ సన్లైట్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ వితౌట్ సన్లైట్ ఈ కింది ఆప్షన్స్ లో ఏది మనకి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది సూర్యకాంతి లేకుండా అని ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ప్లాంట్ సెల్ ఈజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద యానిమల్ సెల్ బై. సో మనకి ఏదైతే మొక్కల యొక్క కణాలు ఉంటాయో అవి జంతువుల కణాల కన్నా డిఫరెన్స్గా ఉండడానికి మెయిన్గా ప్రధాన పాత్ర పోషించేది ఏది అని అడిగారు. క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ వన్ మనకి సైటోప్లాజ్మా అని చెప్పేసి ఉంటుంది. ఇది ప్లాంట్స్ యొక్క కణాల్లో ఉంటుంది, మొక్కల యొక్క కణాల్లో ఈ సెల్లో సెల్ మెంబరెన్స్తో కవర్ అయి ఉంటుంది అనమాట, ఒక జెల్లీ స్ట్రక్చర్ లాగా. సో ఈ సైటోప్లాజ్మాలో వాటర్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి సాల్ట్ కంపోజిషన్స్ అనేవి ఉంటాయి. అండ్ దాంతో ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి కూడా మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే 80% మాత్రం మనకి సైటోప్లాజ్మాలో ఉండేది వాటర్. ద మెజారిటీ పోర్షన్ ఆఫ్ సైటోప్లాజ్మా కంటైన్స్ వాటర్ అని అడిగారు అనుకోండి, వాటర్గా చెప్పొచ్చు. ఇది సెల్ అంటే ప్లాంట్స్ సెల్కి సంబంధించిదిగా చెప్పొచ్చు, సెల్ మెంబరెన్స్ కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా బయాలజీలో కొన్ని క్వశ్చన్స్ మనం ప్లాంట్స్కి రిలేటెడ్ ఇక్కడ జస్ట్ చెప్పాం, ఎందుకంటే మేబీ అది ఎలాంటి క్వశ్చన్ వచ్చిందో తెలియదు. మేబీ ఒకవేళ కనుక రిపీట్ అయితే దాని రిలేటెడ్గా కూడా ఒక్కసారి చూసి పెట్టుకుంటే బెటర్ కాబట్టి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ పాలిటీకి సంబంధించినవి. ఒక్క క్వశ్చన్ వచ్చేటప్పటికి సిటిజన్షిప్ రిలేటెడ్ ఆర్టికల్, సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఇలాగా మనకి సోర్సెస్ వచ్చాయి. సో మొత్తానికి పాలిటీలో సిటిజన్షిప్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది. సిటిజన్షిప్ అనేది మనకి పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంది అంటే పార్ట్ 2లో మెన్షన్ చేయబడింది. అది కూడా మనకి ఆర్టికల్ 5 నుంచి 11 మధ్యలో ఇది మనకి మెన్షన్ చేయబడింది. సిటిజన్షిప్ యాక్ట్ అనేది 1955లో తీసుకొచ్చారు. దీన్ని చాలాసార్లు అమెండ్ చేశారనమాట. సో పార్లమెంట్ ఒక యాక్ట్ చేయడం ద్వారా సిటిజన్షిప్కి సంబంధించిన ఏవైతే మనకి ప్రొవిజన్స్ ఉంటాయో దాన్ని చేంజ్ చేయడం, దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది సిటిజన్షిప్కి సంబంధించింది. ఇలాంటి 1955 సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో పౌరసత్వ చట్టం, ఇది చాలాసార్లు మార్పు చెందుతూ వచ్చి రీసెంట్గా అయితే 2019లో మళ్ళీ అమెండ్ చేశారనమాట. 2019లో సిటిజన్షిప్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది, సవరించడం. అంటే మన చుట్టుపక్కల కంట్రీస్లో ఎవరైతే బుద్ధిస్ట్ కానీ, సిక్ పీపుల్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి జైన్స్ కానీ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ వేరే కంట్రీస్లో అనమాట, ఇండియాలో కాకుండా ఈ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఆ ప్రొవిజన్స్కి తగ్గట్టుగా సిటిజన్షిప్ గురించి మాట్లాడింది ఎక్కడ అంటే 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్గా చెప్పొచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 31 గురించి అడిగారంట. ఆర్టికల్ 31 అనేది దేనికి సంబంధించింది? ప్రాపర్టీకి సంబంధించింది. ఇది వరకు మనకి పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండేవన్నమాట. ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇది వరకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి, 7 ఫండమెంటల్ రైట్స్. సో ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 44వ సవరణ చట్టం ద్వారా ఫండమెంటల్ రైట్ అయిన రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని రిమూవ్ చేశారనమాట. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31 ఫండమెంటల్ రైట్స్ లో ఉండేది. దాన్ని మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇక్కడి నుంచి తొలగించడం జరిగింది. తొలగించి దీన్ని ఆర్టికల్ 300A మార్చడం జరిగింది అనమాట, సివిల్ రైట్ గా. ఇవి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించిన అంశాలు. అలాగే ఇందులో కేశవానంద భారతి కేసుకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో మిగతా కేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆర్టికల్ 29కి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. ఆర్టికల్ 29 అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. సో భారతదేశంలో మైనారిటీస్ అంటే హిందూస్ని మినహాయిస్తే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్, బుద్ధ్, సిక్, పార్సీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మైనారిటీస్ కిందకు వస్తారు. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడమే ఆర్టికల్ 29 యొక్క ప్రధాన అంశం అన్నమాట. ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్స్,
సిటిజన్షిప్ నుంచి వచ్చే డిపిఎస్పి ఆల్మోస్ట్ మనకి పార్ట్ ఫస్ట్ ఏదైతే పాలిటీలో ఉంటుందో మెజారిటీ పోర్షన్, సో దాన్ని టచ్ చేసినట్టుగా ఉన్నారు. నెక్స్ట్ మనకి మేబీ ఆర్టికల్ 352 అనేది అడగచ్చు, 356 అడగచ్చు, 360 అడగచ్చు. 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. 356 అనేది మనకి స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్ అంటాం కదా, సో దానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, మనకి ఈ మైనారిటీస్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ ఆరోహణ క్రమంలో అమర్చమనొచ్చు. సో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు మైనారిటీస్లో 14.2%, తర్వాత క్రిస్టియన్స్, తర్వాత సిక్, బుద్ధిస్ట్, జైన్ యాజ్ వెల్ ఎస్ పార్సీలు ఉన్నారనమాట. సో ఇవి మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దీన్ని పక్కన పెడితే నెక్స్ట్ మనకి ఆర్టికల్ 22 మీద కూడా క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్టికల్ 22 అనేది ప్రొటెక్ట్స్ ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో మనకి ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారనుకోండి, సో దానికి సంబంధించి ఆ పర్సన్కి కలిగి ఉండే ఆర్టికల్ని రైట్ని ఆర్టికల్ 22గా చెప్తాం. ఈ ఆర్టికల్ 22 సింపుల్గా అడిగారనుకోండి, ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్గా గుర్తుపెట్టుకోండి. లేదా ఒక్కొక్కసారి డెప్త్కి వెళ్ళి క్లాసెస్ అడిగారనుకోండి, 21 క్లాస్ అండ్ 22 క్లాస్ 2గా గుర్తుపెట్టుకోవచ్చు. క్లాస్ 1లో ఏంటి అంటే ఎవరినైనా ఒక పర్సన్ని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఇన్ఫార్మ్ చేయాలి ఆ పర్సన్కి, వై దే ఆర్ అరెస్టింగ్ దట్ పర్సన్. ఆర్టికల్ 22 క్లాస్ 2లో ఏంటంటే అరెస్ట్ చేసిన పర్సన్ని విత్ ఇన్ ద 24 అవర్స్ లోపు ఆ మెజిస్ట్రేట్ ముందర, పర్టికులర్ మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి. సో ఇవన్నీ దాంట్లో ప్రొవిజన్స్ అనమాట. ఆర్టికల్ 22 మీకు తెలుసు, 14 తెలుసు, 15, 16, 17, 18 కూడా చెప్పుకున్నాం. అండ్ యాజ్ వెల్ ఎస్ 19 మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ మూవ్మెంట్కి సంబంధించి, సో వాటికి సంబంధించి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 23 నేను చెప్పాను కదా, మనకి ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందో సో దాన్ని ప్రొహిబిట్ చేయడం, 24 చైల్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేయడం, సో ఇలాంటివి చైల్డ్ ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయడం దానికి సంబంధించింది. సో ఇవి దాని రిలేటెడ్ ఆర్టికల్స్గా చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు పాలిటీలో మనకి బేసిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్స్ కావచ్చు, లేదా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్లేస్ రిలేటెడ్ అడిగారు, దాన్ని కరెంట్ అఫైర్గా తీసుకోవచ్చు, జియోగ్రఫీగా తీసుకోవచ్చు, స్టాటిక్ జీకేగా కూడా తీసుకోవచ్చు. సో అన్ని రిలేటెడ్ క్వశ్చన్స్లో కూడా, సబ్జెక్ట్స్లో కూడా అది వస్తుంది. కాలాపాని ప్లేస్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. సో కాలాపాని మీద ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, కాలాపాని అనే ప్లేస్ ఎక్కడుంది, లేదా కాలాపాని ఈజ్ ద మేజర్ డిస్ప్యూట్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అని చెప్పేసి అడగచ్చు. సో వన్ ఈజ్ నథింగ్ బట్ ఇండియా అండ్ అనదర్ ఈజ్ నథింగ్ బట్ నేపాల్. ఇండియాకి నేపాల్కి మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉన్నది ఏది అంటే కాలాపాని అనే ప్లేస్ చెప్పడం జరుగుతుంది. సో ఇండియా వైపు ఇటు ఉన్నది ఉత్తరాఖండ్ ఏరియా, సో ఇటువైపు ఉన్నది నేపాల్. ఈ రెండింటికి మధ్యలో కాలాపాని అనే ప్లేస్ ఏదైతే ఉందో పితోర్గర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. ఇది ఇండియాకి యాజ్ వెల్ ఎస్ నేపాల్కి మధ్య కొంచెం వివాదాస్పదంగా ఉన్న ప్లేస్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నేపాల్కి ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి రామచంద్ర పౌండ్లే అనే పర్సన్ నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ పుష్ప కమల్ దాహల్ అనే పర్సన్ నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే నేపాల్కి ఇండియాకి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అనేది ఉంది, దాన్ని సూర్యకిరణ్ ఎక్సర్సైజ్గా చెప్పచ్చు అనమాట. అండ్ ఉత్తరాఖండ్, నేపాల్, టిబెట్, సో ఉత్తరాఖండ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్కి, టిబెట్కి మధ్యలో కామన్గా ఒక పాస్ అనేది లొకేట్ అయి ఉంది, దాన్ని లిపులేక్ పాస్ అని చెప్పేసి అంటాం. ద లిపులేక్ పాస్ ఈజ్ ద ట్రై జంక్షన్ పాయింట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, టిబెట్గా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ అనేది దీని మీద పడింది అనమాట. అండ్ నేపాల్లో ఇండియాకి సంబంధించిన హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉంది, సో దానిని ఎవరెస్ట్గా చెప్పడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం కూడా హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా ఎవరెస్ట్ని చెప్తాం. 8,848.86 మీటర్స్గా ఉందన్నమాట. ఇండియాలో అయితే హైయెస్ట్ పీక్గా మనకి కాంచనజంగ్ లేదా కాంచనగంగా అనే దాన్ని చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికి సిక్కింలో లొకేట్ అయ్యింది. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా. అలాగే నెక్స్ట్ ఈ ఉత్తరాఖండ్కి పైన హిమాచల్ ప్రదేశ్ ఏరియా ఉంది. హిమాచల్ ప్రదేశ్కి అండ్ యాజ్ వెల్ ఎస్ ద టిబెట్కి మధ్యలో మనకి షిప్కిలా అనే పాస్ ఉంది. షిప్కిలా అనేది కూడా కొంచెం డిస్ప్యూటరీగా ఉంది ఇండియాకి, టిబెట్కి. సో ఇది ఆ 2 ప్రాంతాలకి మధ్యలో లొకేట్ అయ్యి ఉందన్నమాట. అలాగే ఇండియాకి, చైనాకి కూడా కొన్ని డిస్ప్యూటరీ ప్లేసెస్ ఉన్నాయి. ఇండియాకి, చైనాకి డిస్ప్యూటరీ ప్లేసెస్ ఏంటి అంటే వన్ ఈజ్ నథింగ్ బట్ అకసాయి చిన్గా చెప్పడం జరుగుతుంది. అకసాయి చిన్ లడాఖ్కి దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది, సో ఇక్కడ ఉంటుంది, అది డిస్ప్యూటరీ ప్లేస్. దాని కింద గాల్వాన్ వ్యాలీ అని చెప్పేసి ఉంది, ఇది కూడా మనకి డిస్ప్యూటరీ ప్లేసే. అలాగే నెక్స్ట్ పాంగాంగ్ లేక్ అని చెప్పేసి ఉంటుంది, ఇది మీకు లేక్స్లో కూడా యూజ్ అవుతుంది, లడాఖ్లో ఉంది, ఇది కూడా డిస్ప్యూటరీగా ఉంది. ఇక్కడ ఇండియా నైట్ స్కై శాంచురీ అనేది ఇనాగ్రేట్ చేసింది. పాంగాంగ్ లేక్, గాల్వాన్ వ్యాలీ, అకసాయి చిన్ ఇవన్నీ ఇండియాకి, టిబెట్కి మధ్య లేదా ఇండియాకి, చైనాకి మధ్య
వివాదాస్పద ప్రదేశాలుగా ఉన్నాయి. ఎస్పెషల్లీ లడాక్ దగ్గర ఇవన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో అలాగే అక్సాయి చిన్ దగ్గర మనకి డెస్పాంగ్ ప్లెయిన్స్ లేదా సోడా ప్లెయిన్స్ అనేవి లొకేట్ అయి ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఇండియాకి చైనాకి మధ్యలో 1954లో పంచశీల ఒప్పందం అనేది జరిగింది. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే ఇండియా పాకిస్తాన్కి మధ్య డిస్ప్యూటరీగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి ఉంటుంది, సింధు నది ఒప్పందం. ఇది 1960లో జరిగింది. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో వరల్డ్ బ్యాంక్ అనేది మీడియేటర్ గా యాక్ట్ చేసింది. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ గా ప్రెసెంట్ అజయ్ బాంగన్ అనే పర్సన్ ఉన్నారు, ఇండియన్ ఆరిజిన్. అండ్ K2 లేదా గాడ్విన్ అస్టిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వివాదాస్పదంగా ఉంది. దీని హైట్ 8611 మీటర్స్ గా ఉంది. అలాగే ఇండియాకి పాకిస్తాన్కి డిస్ప్యూటరీగా సియాచిన్ గ్లేషియర్ అనేది కూడా ఉంది. ఒకప్పుడు 1984లో ఇండియా ఇక్కడ ఆపరేషన్ మేఘదూత్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడే ఇండియా నార్థర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్ అనేది లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య తష్కంట్ ట్రీటీ అనేది జరిగిందనమాట. ఇది మనకి 1966లో జరిగింది. పంచశీల ఒప్పందం 1954లో, 1966లో తష్కంట్ ట్రీటీ అనేది జరిగింది. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, అలాగే పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆయూబ్ ఖాన్ గా ఉన్నారనమాట. సో ఇవి ఓవరాల్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్. అవి కాకుండా ఈ మధ్యన మనకి ఎక్కువగా న్యూస్లో ఉన్నది చుమార్ అని చెప్పేసి ఒక డిస్ప్యూటరీ ఉంది ఇండియాకి టిబెట్కి సంబంధించి. ఇది లడాఖ్లో లొకేట్ అయి ఉంది. అలాగే కౌరిక్ అనే ఒక డిస్ప్యూటరీ ప్లేస్ ఉంది. సో ఇది ఇండియాకి యాజ్ వెల్ as చైనాకి. ఇది వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ షిప్కిలా దట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఏరియా. అలాగే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దిపు అని చెప్పేసి ఒక పాస్ ఉంది. ఇది కూడా మనకి డిస్ప్యూటరీ ప్లేస్ గా ఉందన్నమాట. ఇది ఇండియాకి యాజ్ వెల్ as చైనాకి. అండ్ ఇది ఒక ట్రై జంక్షన్ పాయింట్ ఇండియాకి చైనాకి మయన్మార్కి సంబంధించి. అలాగే సర్ క్రీక్ అని చెప్పేసి ఉంటుంది, పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించిన వివాదం. ఇది సర్ క్రీక్, ఇది 24 degrees ప్యారలల్ లైన్ దగ్గర నుంచి పాస్ అవుతుంది అనమాట. 24 degrees ప్యారలల్ లైన్ దగ్గర ఇది ఉంటుంది సర్ క్రీక్ అనేది. ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వివాదాస్పదంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ స్మాల్ ఏరియాస్ అనమాట. కొన్ని ఏరియాస్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ అయి చెప్పానో అది కాకుండా ఈ భూటాన్ దగ్గర సిక్కిం దగ్గర మనకి చుంబీ వ్యాలీ అని చెప్పేసి ఉంటుంది. అలాగే డోక్లామ్ అని చెప్పేసి ఉంటుంది. డోక్లామ్ కానీ చుంబీ వ్యాలీ కానీ ఇలాంటివి కనిపించాయి అనుకోండి. చుంబీ వ్యాలీ మెయిన్గా సిక్కిం ప్రాంతానికి సంబంధించింది, సిక్కిం దగ్గర సంబంధించింది. దానివల్ల ఒకప్పుడు ఇండియాకి చైనాకి కొన్ని డిస్ప్యూటరీస్ జరిగాయి. డోక్లామ్ అనేది భూటాన్లో ఉంది, కానీ ఇండియాకి చైనాకి దీనివల్ల డిస్ప్యూటరీస్ జరిగాయి. భూటాన్ని ద ల్యాండ్ ఆఫ్ హిమాలయన్ కింగ్డమ్ గా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చోళా డైనాసిటీ ఉంది చూసారా. సో దాని మీద క్వశ్చన్ అంటే హిస్టరీలో మనకున్న సోర్సెస్ ప్రకారం ఇది ఒక్క క్వశ్చనే. సో చోళా డైనాసిటీ రిలేటెడ్ క్వశ్చన్. మేబీ చోళా డైనాసిటీని ఎవరు ఆరంభించారు, ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడగచ్చు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి విజయాలయ చోళా ఎవరైతే ఉన్నారో, సో ఈయన మనకి మెయిన్గా చోళా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లేదా వీళ్ళ డామినేటెడ్ ఏరియా వచ్చేటప్పటికి తమిళనాడుగా ఉందన్నమాట. ఉరయూర్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది వీళ్ళ యొక్క క్యాపిటల్ గా ఉంది. ఉరయూర్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ చోళా డైనాసిటీగా చెప్పొచ్చు. తిరుచెరపల్లి దగ్గర, తమిళనాడులోని తిరుచెరపల్లి లేదా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉరయూర్ ఉందో అది ఒకటే, రెండు కూడా ఒకటే. సో దాని తర్వాత వీళ్ళు మెయిన్గా క్యాపిటల్ని ఎక్కడ డెవలప్ చేశారు అంటే తంజావూరు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ డెవలప్ చేశారు. క్యాపిటల్లో ఈ రెండు ఉంటే ఫస్ట్ ఉరయూర్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లేకపోతే ఏది ఒకటి ఉన్నా ఆన్సర్ పెట్టచ్చు. ఫస్ట్ క్యాపిటల్ ఇది, దాని తర్వాత దీన్ని డెవలప్ చేశారు. ఈవెన్ ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కోస్టల్ ఏరియా ఉంది చూసారా, కోరమండల్. ఈ కోరమండల్ ఒకప్పుడు మనకి చోళ మండల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ ఏరియాని మొత్తం కూడా వాళ్ళే డామినేటెడ్గా పరిపాలించారు. సో ఈ చోళ మండల్ని డెవలప్ చేసింది కూడా మనకి చోళా డైనాసిటీనే అనమాట. అలాగే చోళాస్లో మనకి రాజరాజ చోళా 1 ఎవరైతే ఉన్నారో, సో ఆయన బృహదీశ్వర్ ఆలయం అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్, అది కూడా తంజావూరులో లొకేట్ అయి ఉంది. వీళ్ళు ఎక్కువగా శైవారాధకులు, శైవిస్ట్ గా చెప్పొచ్చు అనమాట. సో అలాగే వీళ్ళు మనకి మెయిన్ గా ఆదిత్య టెంపుల్స్ కానీ, ఆదిత్యనాథ టెంపుల్ కానీ, శివాలయాలు కానీ, బృహదీశ్వర ఆలయాలు కానీ ఇలాంటి వాటిని కట్టించారు. అలాగే నెక్స్ట్ రాజేంద్ర చోళా 3 ఎవరైతే ఉన్నారో ఆయన గంగైకొండ చోళాపురం అనే దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆయనకి గంగైకొండ అనే బిరుదు కూడా కలదు. అలాగే నెక్స్ట్ ఇంకేమన్నా సంగం ఏజ్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వచ్చా? సో సంగం అనేది ఏంటి అంటే మనకి ఒక లెజెండరీ ఎపిక్ పోయమ్స్కి సంబంధించింది, ఎపిక్ లిటరేచర్కి సంబంధించిందిగా చెప్పచ్చు. అలాంటి తమిళ్ లిటరేచర్ని లేదా మనకి సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఈ సంగం అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనకి 3 సార్లు సమావేశమయ్యారు. అందుకే 3 సంగం అసెంబ్లీస్గా కూడా పిలవడం జరుగుతుంది. ఈ పోయమ్స్ని కానీ మిగతా వాటిని కానీ నరేట్ చేయడానికి, రాయడానికి అనమాట. ఈ సంగం అన్ని ఎక్కడ జరిగాయి ఈ అసెంబ్లీస్ అన్ని అని అడగచ్చు. మధురైలో జరిగాయి అనమాట. ఎందుకంటే సంగంని అసలు ఫస్ట్ ప్రపోజ్ చేసింది
చేసింది, తీసుకొచ్చింది, ఎంకరేజ్ చేసిన వాళ్ళలో మెయిన్ కింగ్డమ్ ఏది అంటే పాండ్యాస్గా చెప్తాం. పాండ్యాస్ యొక్క రాజధాని మదురైగా ఉంది. మేబీ చోళా డైనాసిటీ నుంచి క్వశ్చన్ అంటే చోళా యొక్క సింబల్ ఏంటి అని చెప్పేసి అడగచ్చు. చోళా యొక్క సింబల్ జంపింగ్ టైగర్ లేదా టైగర్, పులి అనేది వాళ్ళ యొక్క సింబల్ అనమాట. అలాగే నెక్స్ట్ చెరాజ్ సింబల్ వచ్చేటప్పటికి బౌ అండ్ యారో. సో వీళ్ళ యొక్క సింబల్ బౌ అండ్ యారోగా ఉంది. పాండ్యాస్ ఉన్నారు చూసారా, వాళ్ళ యొక్క సింబల్ మనకి ఏదైతే ట్విన్ ఫిష్ అంటున్నామో అది వాళ్ళ యొక్క సింబల్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మదురై కాంజీ అనే ఒక టెక్స్ట్ ఉందన్నమాట, లేదా మదురై కాంజీ అనే ఒక బుక్ ఉంది. సో ఈ బుక్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్కి సంబంధించి చెప్తుంది. పాండ్యుల కాలంలో వీళ్ళు ఎక్కువగా రోమన్స్తో వ్యాపారం చేసేవాళ్ళంట. ఆ రోమన్స్తో చేసిన వ్యాపారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మదురై కాంజీలో ఉంది. ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే విచ్ బుక్ రిప్రజెంట్స్ అబౌట్ ద ట్రేడ్ ఇన్ సౌత్ ఇండియా విత్ మెయిన్లీ రోమన్స్ అని చెప్పేసి ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మదురై కాంజీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మణిమేకలై అని ఇంకొక బుక్ ఉంది. దీనిని రాసింది మనకి సత్తనార్, సీతలై సత్తనార్ అనే పర్సన్ మనకి మణిమేకలై అనే బుక్ ని రాయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగచ్చా? మనకి శిల్ప ధిక్కారం అనే బుక్ ఇంకా ఫేమస్ అనమాట సంగం ఏజ్ లో. దీన్ని ఇలంగో అడిగల్ అనే పర్సన్ రాశారు. అలాగే నెక్స్ట్ ఎట్టు కోకై అని చెప్పేసి ఉంది. ఇవి మనకి 8 బుక్స్ ఉంటాయి టోటల్ గా. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ గా పురం అనే బుక్ ని చెప్పొచ్చు. గ్రామర్, లిటరేచర్ వీటన్నిటికీ సంబంధించింది ఇది. అలాగే నెక్స్ట్ సంగం అసెంబ్లీస్ నేను ఇక్కడ రాశాను, మీరు చూసుకుంటారని, మదురైలో జరిగాయి. సంగంకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు. త్వరగా మీకు గుర్తుండదు కాబట్టి నేను ఇక్కడ చెప్పాను. మిగిలినవన్నీ మీకు ఆల్మోస్ట్ తెలిసినవే ఉంటాయి. ఈవెన్ భారతదేశంలో సింగిల్ టాలెస్ట్ రాక్ కట్ టెంపుల్ గా కైలాసనాథ టెంపుల్ అనేది ఉంది. ఈ కైలాసనాథ టెంపుల్ 2 చోట్ల ఉంది. ఒకటి ఈ సింగిల్ రాక్ లాంగెస్ట్ లేదా టాలెస్ట్ రాక్ కట్ టెంపుల్ వచ్చేటప్పటికి మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉంది. దాన్ని రాష్ట్ర కూటాస్ కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. రాష్ట్ర కూటాస్ లో కృష్ణ వన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి కైలాసనాథ టెంపుల్ అనే దాన్ని మహారాష్ట్రలోని ఎల్లోరా కేవ్స్ ఏదైతే ఉందో అక్కడ కన్స్ట్రక్ట్ చేయించారు. అలాగే పల్లవ సేమ్ రెప్లికా ఇలాంటి దాన్ని మనకి తమిళనాడులో కాంచీపురం దగ్గర కూడా కన్స్ట్రక్ట్ చేయించారనమాట. అలాగే రీసెంట్ గా హంపీ టెంపుల్స్ అనేవి కూడా మనకి న్యూస్ లో ఉన్నాయి. ఈ హంపీ టెంపుల్స్ అనేవి ఏ స్టేట్ లో ఉన్నాయని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ కర్ణాటకగా గుర్తుపెట్టుకోండి. కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఎక్కడుంది అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా ఏరియా. వైష్ణవీదేవి టెంపుల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. సో ఈ సంగం ఏజ్ కి అడగచ్చు, మిగతావి కూడా అడగచ్చు. ఈవెన్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అడగచ్చు. 1526 లో బాబర్ కి ఇబ్రహీం లోడికి మధ్యలో జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అడగచ్చు. 1556 లో జరిగింది అక్బర్ కి హేమరాజ్ కి. లేదా ఫస్ట్ టెరైన్ 1191 ఏడీలో జరిగింది మనకి ఫస్ట్ టెరైన్ యుద్ధం. పృథ్వీరాజ్ కి మొహమ్మద్ గోరికి మధ్యలో జరిగింది. సెకండ్ టెరైన్ 1192 ఏడీలో జరిగింది. ఇది కూడా మనకి పృథ్వీరాజ్ కి మొహమ్మద్ గోరికి మధ్యలో జరిగింది. అండ్ పృథ్వీరాజ్ కి సంబంధించిన పృథ్వీరాజ్ రసో అనే దాన్ని చాంద్ బరదాయ్ అనే పర్సన్ రాశారు. ఇండియాలో ఎవరిని అశోక 2గా పిలుస్తారని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ కనిష్క. సో కనిష్కుడు ఎవరైతే ఉన్నారో ఈయనని సీజర్, దేవపుత్ర, అశోక 2గా కూడా పిలవడం జరుగుతుందన్నమాట. ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా. అలాగే ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి సముద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ షాకారి అని చెప్పేసి ఎవరికి టైటిల్ ఉంది అని అడిగారు అనుకోండి, షాకారి ఈజ్ అ టైటిల్ ఆఫ్ చంద్రగుప్త 2గా చెప్పడం జరుగుతుంది. ఈయనే విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. బట్ విక్రమాదిత్య అనే బిరుదులు ఇండియాలో చాలా మంది కింగ్స్ ఉన్నాయి. ఎక్కువగా ఎస్ఎస్సిలో రిపీట్ అయింది. షాకారి ఈజ్ అ నేమ్ ఆఫ్ విచ్ కింగ్ అని చెప్పేసి చంద్రగుప్త 2 అనమాట. అలాగే నెక్స్ట్ ఈ గుప్తా డైనాసిటీలోనే కుమారగుప్త అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. కుమారగుప్త మనకి ఒక ఏమంటారు విశ్వవిద్యాలయాన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దాన్ని మనకి నలంద విశ్వవిద్యాలయంగా చెప్పడం జరుగుతుంది. ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ గా తక్షశిల చెప్తాం, అది ఇండియాలో లేదు. అలాగే ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా నలంద. సో నలందాని కట్టించింది కుమారగుప్త అనమాట. ఇది మనకి బీహార్లో లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ఏదైతే మౌర్యన్ డైనాసిటీ ఉందో మౌర్యన్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అడగచ్చు. చంద్రగుప్త మౌర్య మౌర్యన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అలాగే దాని తర్వాత గ్రేట్ కింగ్ గా అశోక్ అని చెప్తాం. అశోకకి సంబంధించి కళింగ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని అడగచ్చు. మాక్సిమం ఇన్స్క్రిప్షన్స్ ని చాలా తక్కువ చోట్ల SSC CGL లో టచ్ చేశారు. అశోకుడికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ని చాలా రేర్ గా అడగడం జరిగింది. బట్ ఈ కళింగ యుద్ధం కానీ, నలంద యూనివర్సిటీస్ కానీ, కాయిన్స్ కానీ, సంగం ఏజ్ కానీ, టెంపుల్స్
టెంపుల్స్ కానీ, సో వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది, అది అస్సాంలో లొకేట్ అయి ఉందన్నమాట. అది అట్లా సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. కామాఖ్య టెంపుల్ కాంబినేషన్ అస్సాం, వైష్ణవీదేవి టెంపుల్ కాంబినేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే నెక్స్ట్ కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటివి వస్తే మీరు పెడతారు, ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. దిల్వారా టెంపుల్ అని చెప్పేసి ఉంది, జైన్ టెంపుల్, అది రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. గోమటేశ్వర స్టాట్యూ అనేది ఎక్కడుంది అని అడిగితే కర్ణాటకలోని శ్రావణ బెల్గులాలో ఉందన్నమాట. సో మనకి కర్ణాటకలో శ్రావణ బెల్గుల దగ్గర జైనిజం అనేది ఫేమస్. జైనిజం ఎన్ని సెక్ట్స్ గా ఉంది అని అడిగారు అనుకోండి, 2 సెక్ట్స్ గా ఉంటుంది. ఒకటి శ్వేతాంబరాస్, 2 దిగంబరాస్ అని చెప్పేసి అంటాం. సో శ్వేతాంబరాస్ ని స్థూలబాహు, దిగంబరాస్ ని భద్రబాహు అనే పర్సన్స్ మనకి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్. అలాగే ఖజురహో అనేది పాపులర్ గా మనకి న్యూస్ లో ఉంది. ఖజురహో కూడా ఇండియాలో చాలా ఫేమస్, ఎందుకంటే దీన్ని చండేలా డైనాస్టీ కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. మధ్యప్రదేశ్లో ఇది లొకేట్ అయింది. యునెస్కో వారసత్వ ప్రదేశంగా కూడా ఇది ఉంది. ఖజురహో అనేది మనకు ఒక గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనమాట. ఇందులో లక్ష్మణ్ టెంపుల్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇవి కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో మాక్సిమం చూసుకోండి, ఏది ఎక్కడి నుంచి అడుగుతారో మనకి తెలియదు కాబట్టి ఏన్షియంట్ ఇండియాలో కొన్ని క్వశ్చన్స్ని మీకు దగ్గరగా పెట్టుకోవడం బెటర్. కాళీబంగన్, ధోలవీర, లోతల్ ఇలాంటివన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ప్లేసెస్. మేబీ వాటి నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. నియోలిథిక్ ఏజ్కి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ మధ్యలో ఎవరైతే ఇండో గ్రీక్స్ అని చెప్పేసి వచ్చారు, సో ఇండో గ్రీక్స్ నుంచి చిన్న చిన్న క్వశ్చన్స్ అడగచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు మనకి ఇండియాలో గోల్డ్ కాయిన్స్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు, గోల్డ్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు. సో వీళ్ళ తర్వాత వచ్చింది సాకాస్ అనమాట. ఈ సాకాస్ లో రుద్రదామన్ 1 ఎవరైతే ఉన్నారో, లేదా రుద్రదామన్ అని కింగ్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన మనకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా చెప్పొచ్చు అనమాట. గుజరాత్ లోని జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ని ఇండియాలో ఫస్ట్ చేతి సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ గా వేయించిన పర్సన్ రుద్రదామన్. ఆ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో ఏ లేక్ గురించి ప్రస్తావించారంటే సుదర్శన లేక్. ఈ సుదర్శన లేక్ అనేది ఎవరు తవ్వించారు ఈ తటకాన్ని అని చెప్పేసి అడిగితే మనకి మౌర్యన్స్, చంద్రగుప్త మౌర్య ప్రతీకగా తవ్వించారు. సో ఇలాంటివి నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి ఇంగ్లీష్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనమాట, లైక్ సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా, ఇడియమ్స్ కానీ. సో బ్రేక్ ఏ లెగ్ అనేది ఇడియంగా వచ్చిందంట. సో గుడ్ లక్, విష్ ఆ గుడ్ లక్ ఇలాంటి వాటికి దాన్ని యూజ్ చేస్తాం కదా ఎంకరేజింగ్ మేనర్లో. సో దానికి సంబంధించింది. ఫీబుల్ అని చెప్పేసి ఒకటి మనకి మీనింగ్ అడిగారంట, సినోనియం. సో ఫీబుల్ అంటే అర్థం వీక్నెస్ అనేది వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జీలట్, సో దీనికి ఎక్స్ట్రీమిస్ట్ అని, లేకపోతే నెక్స్ట్ ఫెనాటికల్ అని, సో ఇలాంటి మీనింగ్స్ అనేవి వస్తాయి. సో ఈ సినోనియమ్స్ ఒకటి, ఇడియమ్స్ ఒకటి ఈ టైప్లో వస్తున్నాయంట. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఇవి ఏ ఓరియంటేషన్లో వస్తున్నాయో ఒకసారి చూసుకోండి, అండ్ దాన్ని బట్టి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మనకి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, పంజాబ్ గవర్నర్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయంట. సో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి యాంటోనీ ఆల్బనీస్ అనే పర్సన్ మనకి ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే పంజాబ్ గవర్నర్ వచ్చేటప్పటికి బన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. అండ్ మిగతావి కూడా చూసుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే మహారాష్ట్ర ఉందో, మహారాష్ట్రకి గవర్నర్గా రమేష్ బయాస్ అనే పర్సన్ మహారాష్ట్రకి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. అలాగే కర్ణాటకకి మీకు ఆల్రెడీ తెలుసు తవార్ చంద్ గెహ్లాత్, అండ్ కేరళకి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, అండ్ గోవాకి శ్రీధరన్ పిల్లై అనే పర్సన్ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ తమిళనాడుకి వచ్చేటప్పటికి ఎస్ఎన్ రవి అనే పర్సన్ మనకి గవర్నర్గా ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా మనకి అపాయింట్ అయ్యారు అబ్దుల్ నాజీర్ అనే పర్సన్, అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గవర్నర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఒడిస్సాకి మీకు ఆల్రెడీ తెలుసు గణేషీ లాల్ అనే పర్సన్ ఒడిస్సాకి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఆనంద్ బోస్, సో ఈయన వెస్ట్ బెంగాల్కి సంబంధించి గవర్నర్. వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ ఆనంద్ బోస్, అండ్ గణేషీ లాల్ ఒడిస్సాకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి అబ్దుల్ నాజీర్, అండ్ తమిళనాడుకి ఎస్ఎన్ రవి, అండ్ నెక్స్ట్ కేరళకి వచ్చేటప్పటికి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, తవార్ చంద్ గెహ్లాత్ కర్ణాటక, గోవాకి శ్రీధరన్ పిల్లై, మహారాష్ట్రకి రమేష్ బయాస్. సో ఈ విధంగా కొన్ని గవర్నర్స్. జమ్మూ కాశ్మీర్కి మనకి మనోజ్ సిన్హా అనే పర్సన్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి అండ్ త్రివిక్రమ్ ప్రణాయక్ అనే పర్సన్, లెఫ్టినెంట్ జనరల్ త్రివిక్రమ్ ప్రణాయక్, కైవల్య త్రివిక్రమ్ ప్రణాయక్ అని కూడా పిలవచ్చు, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్. అస్సాంకి గులాబ్ చంద్ కటారియా అనే పర్సన్, మేఘాలయకి ఫాగు చౌహాన్, అండ్ నెక్స్ట్ త్రిపురకి నారాయణ్ ఆర్య, మిజోరంకి హరిబాబు, అండ్ మణిపూర్కి వచ్చేటప్పటికి అనసూయ ఉకై, అండ్ నాగాలాండ్కి లా గణేషన్ అనే పర్సన్స్ గవర్నర్స్గా ఉన్నారు. గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, వేరే కంట్రీ ప్రైమ్ మినిస్టర్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా కామన్. ఇవి కరెంట్ అఫైర్స్లో మీరు జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ కింద నేర్చుకుంటారు కదా, అవి ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట.